ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును. హాయ్ గైస్, పెద్ది సినిమా ఇప్పుడే చూశాను, బాగుంది, నాకు నచ్చింది. ఈ పెద్ది సినిమా మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. థియేటర్కి వెళ్ళి చూడండి. మీకు కూడా నచ్చే విధంగా నా దగ్గర ఉన్న కొన్ని పాయింట్స్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. పెద్ది ఈజ్ అ సాలిడ్ కమర్షియల్ సినిమా. అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి మూవీలో. హీరో మాస్ మూమెంట్స్, డ్రామా, సెంటిమెంట్ సీన్స్, సాంగ్స్, మల్టిపుల్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ మల్టిపుల్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ది స్టోరీ గురించి చెప్పాలంటే ట్రైలర్లో చూసినట్టుగానే కొండ కింద బతుకుతూ జీవనం సాగిస్తున్న 1800 మంది ఉంటున్న ఊరికి రవాణా సౌకర్యం ఏదీ ఉండదు. అదే ఊరిలో ఉంటున్న అప్పలసూరి అలియాస్ జగపతి బాబు గారు ఊరి మీద నుంచే వెళ్ళే ట్రైన్ని ఎలాగైనా ఊరికి స్టేషన్ తీసుకొచ్చి ఆపాలని బాగా ట్రై చేస్తారు. అదే ఊరిలో ఉంటున్న పెద్ది క్రికెట్ ఆటకూలిగా 5-10 డబ్బుల కోసం బతుకుతూ ఉంటాడు. ఈ అప్పలసూరి చేస్తున్న పనిని స్ఫూర్తిగా తీసుకొని పెద్ది ఏం చేశాడనేదే సినిమా. ఇలాంటి స్టోరీస్ మీద ఆల్రెడీ మనం చాలా స్టోరీస్ విన్నాం, చూసాం కూడా. రీసెంట్గా వచ్చిన ధనుష్ గారి కర్ణన్ మూవీలో కూడా సేమ్ థీమ్ లైన్ ఉంటుంది. బట్ పెద్ది ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. అందరికీ అర్థం అవడం కోసం ప్రతి సీన్ని కొంచెం ఎక్కువసేపే పెట్టారు సినిమాలో. దానివల్ల ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. సినిమాకి ఫస్ట్ హాఫ్ చాలా వరకు కనెక్ట్ అవుతాం, చాలా బాగుంది కూడా. నాకు పర్సనల్గా ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది, ఎక్సెప్ట్ హీరోయిన్ సీన్స్. కమింగ్ టు సెకండ్ హాఫ్, బుచ్చిబాబు చెప్పినట్టు లాస్ట్ 40 minutes అంత ఎమోషనల్ ఏం అనిపించలేదు. నేనైతే కనెక్ట్ అవ్వలేదు. బట్ మీకు నచ్చుతుంది, మీరు కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఇదొక్కటి పెద్ద మూవీలో చాలా పెద్ద డ్రాబ్యాక్ అనిపించింది. ఈ సినిమా బాగా నచ్చిన విషయాలు యాక్టర్స్ పర్ఫార్మెన్స్. ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. మెయిన్ లీడ్ రామ్ చరణ్ అన్న ఎంత చెప్పినా తక్కువే, ప్రాణం పెట్టేశాడు. టోటల్ మూవీ రన్ టైంలో రామ్ చరణ్ రన్ టైం చాలా ఎక్కువసేపే ఉంటుంది, ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. లిటరల్లీ ఆసమ్ అంటే ఆసమ్ పర్ఫార్మెన్స్. ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి రామ్ చరణ్ గారిని. జగపతి బాబు గారు, శివరాజ్ కుమార్ గారు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు. మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ గారు చితక్కొట్టేశారు. బీజిఎమ్స్ అండ్ సాంగ్స్ అన్నీ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. డైరెక్షన్ ఈజ్ ఎక్సలెంట్. ఇవన్నీ కూడా ఈ సినిమా ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. హీరోయిన్ ఆస్పెక్ట్స్ అంటే లైక్ బుచ్చిబాబు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్ని ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్ కోసమే తీసుకున్నాం అన్నారు. సో నాకు అసలు నచ్చలేదు హీరోయిన్ క్యారెక్టర్. పాయింట్లెస్గా అనిపించింది. స్టోరీ ఆల్రెడీ చూసినట్టు ఉండడం వల్ల ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం, కానీ నెక్స్ట్ సీన్ ఏమొస్తుంది అని ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది. ఈ విషయాల మీద పెద్ద టీం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఏదైనా వేరే విషయాల గురించి కొంచెం రాసి ఉంటే బాగుండు అనిపించింది. కొన్ని సీన్స్ హీరోకి వేరే సపోర్టింగ్ క్యాస్ట్తో ఎలివేషన్స్ ఇవ్వడం లాంటివి ఫోర్స్ఫుల్గా పెట్టినట్టు అనిపించింది నాకు. ఫైనల్గా ఒకే ఒక్క మాటలో పెద్ది సినిమా గురించి చెప్పాలంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ది ఈజ్ అ సాలిడ్ కమర్షియల్ సినిమా. మీరు కూడా పెద్దిని థియేటర్లో చూడండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బాయ్. ఆటంటే బతుకోని ఆట బతకాలి రోయ్.